ఈవినింగ్ స్నాక్స్ ఎగ్ బోండా ఆర్ ఎగ్ బజ్జీని క్విక్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పైన అంతా కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసేసుకోవాలి. నెక్స్ట్ క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి వేసేసుకోవాలి. 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వామ్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ బజ్జీ మంచి కలర్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు. తర్వాత కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ సోడాను వేసుకోండి. సోడా మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే బజ్జీలు వేసేటప్పుడు పైన లేయర్ సరిగ్గా రాదు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా బజ్జీలు వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఎన్నైతే ఎగ్ బోండాలు కావాలో అన్ని ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 2 స్లైసెస్గా కానీ 4 స్లైసెస్గా కానీ మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ హెల్ప్తో కానీ లేదంటే చేతితో కానీ బోండాలుగా వేసేసుకోవాలి. స్పూన్తో అయితే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా బోండాల్ని వేసేస్తారు. ఆయిల్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే బోండాలు వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బోండాలు మంచి క్రిస్పీగా వస్తాయి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కాబట్టి మంచి గోల్డెన్ షేడ్ వస్తాయి. నేను ఇక్కడ 6 గుడ్లని వేసుకున్నాను కాబట్టి పిండిని కూడా ఎంత కావాలో క్వాంటిటీ అంతే వేసుకున్నాను. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎన్నైతే కావాలో అన్ని బోండాల్ని వేసేసుకోవచ్చు. ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమే. ఉల్లిపాయలతో ఉప్పు కారం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ.